ది నానో అక్రమ విద్యా మాఫియా. ఈ కాలేజీకి మున్సిపల్ పర్మిషన్లు ఎలాంటి పర్మిషన్లు లేవు. ఫైర్ సేఫ్టీ నిల్, ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలు కూడా ఈ బిల్డింగ్కు ఈ కాలేజీకి లేవు. ఇంటర్ బోర్డు గుర్తింపే లేదు. జిహెచ్ఎంసీ సర్కిల్ 16లో ఈ స్కూలు ఈ కాలేజీ ఉన్నట్టు మీకు తెలుసా సార్ వెంకటేష్ సార్? ఇక చూడండి దీని భాగవతం, దీని ఒక భాగవతం. దీని మీద పర్యవేక్షణ ఉందా? ఇన్స్పెక్షన్ చేస్తుండ్రా? ఈ కాలేజీకి అన్ని అనుమతులు ఉన్నాయా? ఏది లేదు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్, ఈ కాలేజ్ ఎట్లొచ్చింది, ఇది ఎట్లా నడుస్తుంది, మున్సిపల్ పర్మిషన్ లేకుండా మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మీ మీద కేసులు పెట్టి మీ ఉద్యోగం అయిపోయినైతే మీరు చేసుకుంటారు. 400 గజాలల్లా కాలేజీ కట్టి 300 మందిని పెడతారని నాకు అర్థం కాదు. సమ్మయ్య సారు, ఓ దినేష్ గారు, సమ్మయ్య సార్, దినేష్ గారు, మీరు ఎట్లిచ్చారు పర్మిషన్లు? ఉందా దీనికి పర్మిషను? 400 గజాలల్లో కట్టినటువంటి డబ్బా, అగ్గిపెట్టాల డబ్బా కాలేజీలో 300 మందిని గొర్రెల్ని డోలి లక్షల ఫీజులు చేసుకొని నడుస్తుంటే ఏం చేస్తారు మీరు? ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరు రక్షించాలి? ఫైర్ ఇంజన్ పోద్దా? మీరు పోయి వెళ్ళారుతారా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కాలేజీల మీద చర్యలు తీసుకోకపోతే ఇంటర్ బోర్డును ముట్టడిస్తారు, మున్సిపల్ ఆఫీసులను ముట్టడి చేస్తారు. ఎందుకంటే ఈ దుర్మార్గాలు ఎవరు చూడాలి? మీరే బాధ్యులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి విద్యా దోపిడీ పైన మనం ఇప్పటి గతంలో చాలా వీడియోలు చేసినాం, చాలా ఆర్టికల్స్ వచ్చినాయి భారత్ శక్తి పేపర్లో. విద్యా దోపిడీ, విద్యా వ్యవస్థలో మరి కార్పొరేట్ విద్యలో దోపిడీ జరుగుతున్నటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు, వార్తలు, విశ్లేషణలతోటి మీ ముందుకు మరి భారత్ శక్తిలో వచ్చినటువంటి ఆర్టికల్స్ను మనం ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోలు చేసి ప్రజల ముందు పెట్టినాం. అధికారులకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి కూడా చేరే విధంగా మరి విద్యా దోపిడీ మీద ఎన్నో మనము సంచలనమైనటువంటి నిజాలతోటి బయటపెట్టినటువంటి వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చినాం. ఆ కోవకు సంబంధించినటువంటిదే మరి ఇప్పుడు ఇక్కడ మరొక భాగవతం ఇక్కడ బయటపడ్డటువంటిది ఇక్కడ చూస్తున్నాము. ద నానో అక్రమ విద్యా మాఫియా. నానో జూనియర్ కాలేజ్. ఈ నానో అంటే ఏందో కాదు, నానో పేరుతోటి వెలిసినటువంటి ఒక జూనియర్ కాలేజీ భాగవతము ఈ అక్రమ విద్యా మాఫియాకు సంబంధించినటువంటిదే ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ద నానో జూనియర్ కాలేజ్ నెక్స్ట్ జనరేషన్ లెర్నింగ్ అని ఇక్కడ మరి ఈస్టర్ 2001, ఇది 2001లో వచ్చినటువంటిది. నెక్స్ట్ జనరేషన్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి పేరుతోటి ఈ నానో అక్రమ విద్యా మాఫియా దోపిడిని ఈరోజు భారత్ శక్తి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని మీ అందరి ముందు, ఈ విద్యా దోపిడి, విద్యను ఏ విధంగా వ్యాపారం చేస్తుండ్రు, వేలాది కోట్ల రూపాయలు దండుకొని అమాయకమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేస్తుండ్రో దానికి సంబంధించినటువంటిది ది నానో అక్రమ విద్యా మాఫియా. ఇది ఎక్కడంటే జిహెచ్ఎంసీ సర్కిల్ 16 బడంగ్పేటలో ద నానో పేరుతో అనుమతులు లేని అక్రమ సామ్రాజ్యం. ఇక్కడ చూడండి కాలేజ్, ఇది ఎక్కడుంది? జిహెచ్ఎంసీ సర్కిల్ 16లో బడంగ్పేటలోని ద నానో పేరుతో అనుమతులు లేకుండా ఉన్నటువంటి ఈ అక్రమ సామ్రాజ్యము, అక్రమ విద్య మాఫియే ది నానో జూనియర్ కాలేజీ భాగవతం. మున్సిపల్ పర్మిషన్ లేదు దీనికి. ఈ కాలేజీకి మున్సిపల్ పర్మిషన్లు ఎలాంటి పర్మిషన్లు లేవు. ఫైర్ సేఫ్టీ నిల్, ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలు కూడా ఈ బిల్డింగ్కు ఈ కాలేజీకి లేవు. ఇంటర్ బోర్డు గుర్తింపే లేదు. ఇంత దారుణమా? మరి పేరెంట్స్ ఏం చేస్తుండ్రో ఈ అన్ని వివరాలు అడగాలి కదా. ఒక ప్లాట్ కొంటే రిజిస్ట్రేషన్ అడుగుతారు, సర్వే నెంబర్ అడుగుతారు, అన్ని అడుగుతారు, ఎల్ఆర్ఎస్, దానికి పర్మిషన్లు ఏమున్నాయి, ఏం లేదని చెప్పి మరి కొంటాం. మరి అలాంటప్పుడు మన పిల్లల జీవితాలకు సంబంధించినటువంటి మరి విద్యా వ్యవస్థలో ఇది పర్మిషన్ ఉందా లేదా, మున్సిపల్ వ్యవస్థలో పర్మిషన్ ఉందా, ఇంటర్ బోర్డు పర్మిషన్ ఉందా, దీనికి ఫైర్ సేఫ్టీ ఉందా, ఫైర్ ఎన్ఓసి ఉందా, ఇవన్నీ అడగకుండానే పాపం అమాయకమైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు పోయి ఈ కాలేజీలలో లక్షలు కట్టి తమ పిల్లల్ని అలా జాయిన్ చేస్తున్నటువంటి
అలాంటి ఉదంతానికి సంబంధించిందే ద నానో అక్రమ విద్యా మాఫియా. అక్రమంగా వెలిసినటువంటి ఈ విద్యా భవనం చూడండి, ఎలాంటి అనుమతులు, జిహెచ్ఎంసి అనుమతి లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి అస్సలే లేదు. ఇన్ని అనుమతులు తుంగలదొక్కి ఈ యొక్క ఇష్టానురాజ్యంగా ఈ కాలేజీని నడిపిస్తున్నటువంటి యాజమాన్యం ఏమన్నా ఉందా అనే మీకు డబ్బులే ముఖ్యమా? దోపిడీ చేస్తారా? జైలుకు పోతారు, మీరు పక్కా జైలుకు పోతారు. ఇలాంటి పర్మిషన్ లేకుండా, ఎన్ఓసి లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, ఇంటర్మీడియట్ బోర్డు పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇట్లా అగ్గిపెట్టెల లెక్క, డబ్బాల లెక్క బిల్డింగ్లు కట్టుకొని, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని, మాయమాటలు చెప్పి అమాయక ప్రజల జీవితాలతో చెలగాడమాడుకుంటున్నటువంటి ద నానో మాఫియా ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ త్వరలో మీకు బ్రేక్ పడనుంది. మున్సిపల్ పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ నిల్, ఇంటర్ బోర్డు గుర్తింపు అసలు లేదు. 400 గజాల ఇరుకు గదుల్లో 300 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం. డిఐఓ వెంకటయ్య నాయక్ ఎక్కడ? ఈ డిఐఓ ఉన్నాడు, ఈ స్కూళ్ళ మీద తనిఖీలు చేసేటువంటి ఆఫీసర్ వెంకటయ్య సార్ ఎక్కడున్నారు సార్ మీరు? డిఐఓ వెంకటయ్య గారు ఈ స్కూల్, ఈ కాలేజ్ తెలుసా? ద నానో జూనియర్ కాలేజ్ ఎక్కడ? బడంగపేట జిహెచ్ఎంసి సర్కిల్ 16లో ఈ స్కూలు, ఈ కాలేజ్ ఉన్నట్టు మీకు తెలుసా సార్? వెంకటయ్య సార్ మీకు తెలుసా? ఇక చూడరు దీని భాగవతం, దీని ఒక భాగవతం. దీని మీద పర్యవేక్షణ ఉందా? ఇన్స్పెక్షన్ చేస్తుండ్రా? ఈ కాలేజీకి అన్ని అనుమతులు ఉన్నాయా? ఏది లేదు, ఏది లేదు. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు. ఇక్కడ 400 గజాల స్థలంలో ఇరుకరుకు గదులల్లా ఈ చిన్న చిన్న డబ్బాలు చూడరు ఇక్కడ. ఇగో ఇది కాలేజ్ అంటారా? ఓ గిట్లాంటి డబ్బాలు, అగ్గిపెట్టెలు వేర్చినట్టు ఉన్నాయి. ఈ అగ్గిపెట్టెలు వేర్చినటువంటి ఈ కాలేజ్ బిల్డింగ్ 400 గజాలల్లా 300 మంది స్టూడెంట్స్. ఎంతమంది? 300 మంది స్టూడెంట్ను 400 గజాలల్లో అగ్గిపెట్టెలు లెక్క కట్టినటువంటి ఈ భవనంలో ద నానో కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏ పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఈ అగ్గిపెట్టెల డబ్బా కాలేజీలో 300 మందిని కుక్కి గొర్రెల్లాగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి, వాళ్ళ తల్లిదండ్రుల మొత్తం చెమట రక్తంతో తిండినటువంటి పైసలు లాగి పీల్చి పిప్పు చేసి కోట్లు గడిస్తున్నటువంటి ద నానో కాలేజీ భాగవతం ఇది. మరి వెంకటయ్య సార్, వెంకటయ్య నాయక్, మీరు చదువుకున్న చదువు, మీరు వీళ్ళ మీద మరి ఇన్స్పెక్షన్ చేయండి. ప్రముఖ బ్రాండ్ పేరుతో బోర్డు తిప్పేసి లక్షల ఫీజులు దడ్డుకుంటున్న వైనం. ఇంత అవినీతి జరుగుతున్నా కన్నెత్తి చూడని ఇంటర్ బోర్డు అధికారులు. అక్రమార్కులకు అండగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్. ఇక వీరిద్దరికి ఒకటే చెప్తున్నాం, ఈ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్, ఈ కాలేజ్ ఎట్లొచ్చింది, ఇది ఎట్లా నడుస్తుంది, మున్సిపల్ పర్మిషన్ లేకుండా మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మీ మీద కేసులు పెట్టి మీ ఉద్యోగం అయిపోయినైతే మీరు చేసుకుంటారు. భారత్ శక్తి పూర్తి ఆధారాలతోటి ఈ యొక్క కథనం తీసుకొచ్చిండ్రు. ఇది కాక నిజమని తేలితే ఏసీబీ రైడ్స్ చేసి మీరు విచారణ చేయకుండా నిమ్మకు నేరెత్తినట్టు కూర్చున్నందుకు మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఎవరైనా సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్, మీరిద్దరు అధికారులు ఇలాంటి పర్మిషన్ లేకుంటున్నటువంటి ద నానో కాలేజ్ లాంటి కాలేజీలు ఎన్నున్నాయో తెలియదు. 400 గజాలల్లా కాలేజీ కట్టి 300 మందిని పెడతారని నాకు అర్థం కాదు. సమ్మయ్య సారు, ఓ దినేష్ గారు, సమ్మయ్య సార్, దినేష్ గారు, మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్లు? ఉందా దీనికి పర్మిషను? 400 గజాలల్లో కట్టినటువంటి డబ్బా, అగ్గిపెట్టాల డబ్బా కాలేజీలో 300 మందిని గొర్రెల్ని డోలినట్టు డోలి లక్షల ఫీజులు చేసుకొని నడుస్తుంటే ఏం చేస్తారు మీరు? మీకు పట్టలా? మీరెంత తీసుకుంటారు దాంట్లో లంచాలు? ఇట్లెట్లా అక్రమంగా నడుస్తున్నాయి కాలేజీలో? మరి ఎందుకు చూసుకుంటూ ఊరుకున్నారు మీరు? చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? పేపర్లు రాస్తే, వీడియోలు చేస్తే, సోషల్ మీడియాలో వస్తే అట్లా కూడా పట్టించుకోరు. ఏం నడుస్తుంది దందా? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? ఇలాంటి అక్రమ కాలేజీలు ఎందుకు నడుస్తున్నాయి? ఇప్పటికే రోజుకో పిల్లగాడు పిట్టల్లాగా చచ్చిపోతున్నారు కాలేజీలల్లో.
నిన్నగాక మొన్న కోయడలో చచ్చిపోయింది ఒక నారాయణ కాలేజీలో. ఇలాంటి స్కూళ్ళు, అగ్గిపెట్టె డబ్బాలు, ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళని ఎవరు రక్షించాలి? 300 మందిని 400 గజాల్లో కట్టిన స్కూల్లో ఈ డబ్బా పెట్టెలల్లా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎవరు రక్షించాలి? ఫైర్ ఇంజన్ పోద్దా? మీరు పోయి వెళ్ళారుతారా? ఇక ఇప్పుడు ఉంటుంది మీ భాగవతం. మీరు ఇచ్చిన ఇట్లా నిమ్మకు నీరు ఎత్తండి కూర్చొని ఇలాంటి దొంగ కాలేజీలు నడుస్తుంటే, పర్మిషన్ లేని కాలేజీలు నడుస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీరు మీ డ్యూటీ? ఇదేనా? గిట్లనా? గింత ఘోరమా? అన్యాయమా? ఏ పర్మిషన్ లేదు, ఇంటర్ పర్మిషన్ లేదు, బోర్డుది మున్సిపల్ పర్మిషన్ లేదు. మరి ఏం చేస్తారు సమ్మయ్య సార్ మీరు? ఏం చేస్తారు వెంకటేష్ సార్ మీరు? వీళ్ళు గిట్లనా? దినేష్, వీళ్ళ ఉద్యోగం ఏంది? వీళ్ళ పని ఏంది? వీళ్ళు దేన్ని ఇన్స్పెక్షన్ చేయాలి? వేట్ నడిపించాలి? ఇంత అలసత్వం ఎందుకు సార్ మీకు? ఇకనైనా కళ్ళు తెరువురి. జూన్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మొత్తం ఇలాంటి పర్మిషన్ లేకుండా నడిచేటువంటి స్కూళ్ళ మీదనే ఫుల్గా ఫోకస్ పెట్టి ఇలా భారత్ శక్తి పేపరు విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలు, ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ కూడా విశ్లేషణ చేసి మొత్తం మీ ప్రభుత్వం దృష్టికి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భారత్ శక్తి పేపరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులారా ఇలాంటి పర్మిషన్ లేనటువంటి వాటిని క్లోజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, సీజ్ చేసి పడేయండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే మీరు తొడపడకపోతే మధ్యలో పిల్లల జీవితాలు నాశనం అయితే వాటి కారణం మీరే అవుతారు. మీ ఆఫీసుల దగ్గర వచ్చి ధర్నాలు చేస్తారు పేరెంట్స్. ఇది ఇంత జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా కన్నెత్తి చూడని ఇంటర్ బోర్డు అధికారులు. ఇక ఇంటర్ బోర్డు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి దొంగ కాలేజీలు నడుస్తుంటే, పర్మిషన్ లేకుండా నడుస్తుంటే, పిల్లల జీవితాలతోని వేలాది కోట్ల రూపాయలు దోసుకుంటుంటే, 400 గజాలల్లా, ఇరుకు గదులల్లా, ఫైర్ సేఫ్టీ లేనటువంటి సందులల్లా, గొంతులల్లా, అగ్గిపెట్టెల్లాంటి డబ్బాల వంటి చిన్న చిన్న వాట్లే ప్రమాదం అంచున ఉన్నటువంటి ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేనటువంటి కాలేజీలు నడుస్తుంటే, ఇంటర్ బోర్డు మాత్రం ఏసీ వేసుకొని ఫ్యాన్ల కింద కూర్చొని మంచిగా టైంపాస్ చేసుకుంటా మీరు కూర్చోరు. ఇప్పుడు ఉంటుందిగా మీకు ఇంటర్ బోర్డు, జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి అక్రమంగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా నడిచేటువంటి కాలేజీల మీద రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా మీ ముందు తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో మీరు కాక అలసత్వం వీడి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కాలేజీల మీద చర్యలు తీసుకోకపోతే ఇంటర్ బోర్డును కూడా ముట్టడి చేస్తారు, ఇంటర్ బోర్డును ముట్టడిస్తారు, మున్సిపల్ ఆఫీసులను ముట్టడి చేస్తారు. ఎందుకంటే ఈ దుర్మార్గాలు ఎవరు చూడాలి? మీరే బాధ్యులు. అక్రమార్కులకు అండగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్, కమిషన్ల కక్కుర్తిలో కళ్ళు మూసుకున్న అధికార యంత్రాంగంపై స్థానికుల ఆగ్రహం. మీరేదైతే ఇలాంటి కాలేజీలకు, స్కూళ్లకు పర్మిషన్ లేకుండా లంచాలు తీసుకొని నడిపిస్తున్నటువంటి భాగవతం ఏదైతే ఉందో దీని మీద ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఏదో ఒక్కరోజు మాత్రం వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మీ మీద. ఇది రాసి పెట్టుకోరు మీరు. మాజీ విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ అవినీతిని అంతం అందిస్తారా? మరి ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి మరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, మరి ఒక స్థానికంగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఈ అవినీతి భాగవతాన్ని అంతం చేస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. మీరున్నప్పుడు కూడా జరిగినాయి. మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు, అక్రమ కాలేజీలు, అక్రమ దందా నడిచింది. మీరు అప్పుడు చేసినరో చేయలేదో. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు, సబితా ఇంద్రారెడ్డి గారు, మీకు ఒక మంచి పేరుంది, మీకు ఒక ప్రజలలో మీ మీద ఒక విశ్వాసం ఉంది. మరి ఇలాంటి మీ ప్రాంతంలోనే ఇలాంటి దందా నడుస్తున్నటువంటి కాలేజీలకు వీటికి చెక్ పెట్టే విధంగా మీరేమైనా చర్యలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇంటర్ బోర్డు మీద, మున్సిపల్ శాఖ అధికారుల మీద ఇలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరి మీద మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా అని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. ఇది చూడండి. అక్షరాల వెనుక అక్రమ దందా, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సంస్థే నిబంధనలను నడి రోడ్డుపై కూని చేస్తూ అక్రమ విద్యా మాఫియాగా మారింది. బడంగ్పేట సర్కిల్ 16 పరిధిలో
ఎలాంటి మున్సిపల్ పర్మిషన్, ఫైర్ సేఫ్టీ, ఇంటర్ బోర్డు గుర్తింపు లేని ది నానో జూనియర్ కాలేజ్ 300 మంది విద్యార్థుల జీవితాలను మృత్యుకూపంలోకి నెడుతోంది. ప్రముఖ బ్రాండ్ పేరును కాపీ కొడుతూ కేవలం 400 గజాల ఇరుకు గదుల్లో లక్షల ఫీజులు దండుకుంటున్న ఈ ఘోర అక్రమాలపై మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ మామూళ్ల మత్తులో కళ్ళు మూసుకోవడం సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకముందే ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించి ఈ అక్రమ క్యాంపస్ను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ద నానో కాలేజ్ విద్యా దోపిడి, అక్రమ దందా, ఇది మాఫియా. జిహెచ్ఎంసి మహానగరం నడిబొడ్డున బడంగ్పేట సర్కిల్ 16 పరిధిలోని నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ది నానో కాలేజ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. అక్షరాల వెనుక అక్రమ వ్యాపారం, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి సాగుతున్న ఒక నగ్న సత్యం బడంగ్పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి సంస్థే నిబంధనలను నరి రోడ్డుపై కూని చేస్తూ అక్రమ దందాకు తెరలేపినటువంటిదే ద నానో జూనియర్ కాలేజ్. సరిగ్గా అపోజిట్ గా విజయలక్ష్మి నగర్ కాలనీలోని పూజా జ్యువెలర్స్ పక్కన వెలిసినటువంటి ది నానో జూనియర్ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్ ఇప్పుడు విద్యార్థుల పాలిట మృత్యుకూపంగా, తల్లిదండ్రుల పాలిట మోసపూరిత కేంద్రంగా మారింది. కనీసం మున్సిపల్ పర్మిషన్ లేదు, ప్రమాదం వస్తే ప్రాణాలు కాపాడే ఫైర్ సేఫ్టీ లేదు, అసలు ఇంటర్ బోర్డు గుర్తింపే లేదు, ఏ నిబంధనలు లేవు. అన్ని నిబంధనలు తుంగల దొప్పి విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాట మారుతున్నటువంటి ద నానో జూనియర్ కాలేజ్ విద్యా మాఫియా దోపిడి కథనం. ఎలాంటి గుర్తింపు లేదు, అయినప్పటికీ దర్జాగా బోర్డు రంగుల ప్రకటనలతో ఏకంగా 300 మంది విద్యార్థులను చేర్చుకొని లక్షలాది రూపాయలు గుంజేసింది ఈ అక్రమ నానో విద్యా సంస్థ. ఇది విద్యా సంస్థ చేస్తున్నటువంటి దోపిడి. నాడు కోచింగ్, నేడు కాలేజీ, అంత దొంగ దంద. ఈ కాలేజీలో కోచింగ్ల పేరుతోటి మామూలుగా ప్రాథమిక విద్యను ఇవ్వాలి, కాలేజీ పర్మిషన్. వీళ్ళేం చేస్తున్నారు, అంత అలా కోచింగ్, రేపు కాలేజీ, అంత దొంగ దందా అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎంత ఉంది ఈ కాలేజీ, దీని విస్తీర్ణం ఎంత, 400 గజాల ప్లాట్ల డబ్బా లెక్క కట్టి 300 మందిని చేర్పించుకున్నారు, లక్షల రూపాయలు. మరి దీనికి ఎవరు పట్టించుకోరు. కేవలం 400 గజాల ఇరుకైన ప్లాట్ నెంబర్ 30 ఆర్సిఐ రోడ్డు బడంగ్పేట అల్మాస్గూడ రోడ్డులో గర్ల్స్ అండ్ బాయ్స్ క్యాంపస్, అదేవిధంగా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా సందులు ఉందట చూడ్రి. ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఎదురుగా ఒక సందుల ఫైర్ ఇంజన్ పోతుందో లేదో తెలియదు, విజయలక్ష్మి నగర్ కాలనీ, నాదర్గుల్ విలేజ్, బాలాపూర్ మండలం, పూజా జ్యువెలర్స్ పక్కన బాయ్స్ క్యాంపస్, ఇక్కడనేమో గర్ల్స్ క్యాంపస్ అల్మాస్గూడ, ఇక్కడనేమో బాయ్స్ క్యాంపస్. ఈ భవనాల్లో క్లాస్ రూములను అగ్గిపెట్టెల్లా ఇరికించారు ప్రముఖ ఈ నానో జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజ్ భాగోతము వీళ్ళది ఎట్లుందో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. నానో జూనియర్ కాలేజ్ బాగా చూడరు అధికారులారా, కళ్ళు మూసుకొని చూడకురి, కళ్ళు తెరిచి ఈడ ఎట్లా బిల్డింగ్ కట్టిండ్రు, 400 గజాలల్లా 300 మంది ఇట్లా ఎట్లా చదువుకుంటుండ్రు. ఈ యొక్క ఏ పర్మిషన్ లేకుండా ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది, పర్మిషన్ లేని కాలేజీలను సీజ్ చేయాలి కదా, ఫైర్ సేఫ్టీ లేని వాటిని మున్సిపల్ సీజ్ చేయాలి కదా. వీళ్ళందరూ కూడా మామూళ్ళకు అలవాటు పడి ఇలాంటి అక్రమ విద్యా మాఫియాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళే మీరందరూ. ఇది నానో జూనియర్ కాలేజీ విద్యా మాఫీడికి సాక్ష్యంగా నిలబడ్డది. ఇక్కడ విద్యా సంస్థ నానో పేరును కాపీ కొడుతూ ఇక్కడ ది నానో పేరుతో లోపాయికారిగా నడుపుతున్న ఈ దొంగ కాలేజీకి అసలు అస్తిత్వమే లేదు. అసలు యాక్చువల్గా నానో పేరు
నానో అనేటువంటి ఒక పేరుంది, దానికి ది న్యానో అని పెట్టిరు వీళ్ళు. ఒక తోక తగిలిచ్చారు, ది అనేటువంటి ఒక తోక తగిలిచ్చి ది నానో పేరుతోటి లోపాయికారిగా నడుపుతున్నటువంటి ఈ దొంగ కాలేజీ. మరి అసలు అస్తిత్వం, దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. చట్టబద్ధంగా ఒకటంటే ఒక అనుమతి పత్రం కూడా దీనికి యాజమాన్యం ఇప్పుడు పోయి అడగాలి. మీ పర్మిషన్ కాపీలు చూపిరని అడుగురు, అందరు పోయి ఎగబడండి, అందరు పోయి అడిగి చూపించమనండి. అధికారులందరూ పోయి, మున్సిపల్ వాళ్ళు, ఇంటర్మీడియట్ బోర్డు, స్థానికులందరూ వెళ్ళి ఈ కాలేజీ పర్మిషన్ కాపీలు చూపించమని అడగండి. ఒక్కటి లేదండి. అనుమతి పత్రం కూడా యాజమాన్యం వద్ద లేకపోవడం గమనార్హం. కూని అయిన మున్సిపల్ చట్టాలు, కమర్షియల్ విద్యా సంస్థ నడపాలంటే ఉండాల్సిన బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ నిబంధనలు, బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ ఉండాలి. పూర్తిగా తుంగలో దొక్కి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి కమర్షియల్ భవన అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం సాగింది. భయం గొల్పుతున్న ఇరుకు గదులు, సున్నా ఫైర్ సేఫ్టీ. రేపు పొద్దున్న ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వందలాది మంది విద్యార్థులు బయటకు రావడానికి, కనీస నడవడానికి కారిడారు స్థలం కూడా లేదు. ఫైర్ ఎన్ఓసి ఊసే లేదు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి క్లాసులు నడుపుతున్నారు. ఇగో ఈ బిల్డింగ్ చూడరి, ఇక్కడ కారిడార్ ఎంత ఉంటుంది, గింతంత కారిడారు. ఏదైనా ప్రమాదం, ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని కాపాడే దిక్కు, దిశ, దివానం లేదు, స్పేస్ లేదు. అగ్గిపెట్టె లెక్క ఉంది ఇది. 400 గజాల స్థలం, 300 అడ్మిషన్. ఈ కాలేజీని తొందర క్లోజ్ చేయండి సార్, ఎందుకంటే పిల్లల ప్రాణాలు పోతాయి. ఇలాంటి కాలేజీలు, స్కూళ్ళు ఎక్కడున్నా క్లోజ్ చేయండి. వితౌట్ పర్మిషన్, నిబంధనలు గాలి కొదిలేసి, నిబంధనలు గాలి తుంగల దొక్కి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసుకొని, ఎలాంటి పర్మిషన్ లేకుండా రెసిడెన్షియల్ జోన్లల్లా కట్టినటువంటి ఇండ్లల్లా, సందులల్లా, గొంతులల్లా కమర్షియల్ స్పేసులు నడుపుతున్నటువంటి విద్యా సంస్థల్ని మాత్రం మీరు ఉక్కుపాదం పెట్టి తొక్కకపోతే పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దానికి కారణం మీరే అవుతారు. ఇది ఆట స్థలం ఉండదు ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ అనేది ఏ స్కూల్కి ఉండదు. అనుబంధ గుర్తింపు లేదు. ఇంటర్ బోర్డు మరి నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీకి ఉండాల్సినటువంటి కనీస ఆట స్థలం, ప్లే గ్రౌండ్ ఇక్కడ లేనే లేదు. అసలు ఇంటర్ బోర్డు ఈ క్యాంపస్ అఫిలియేషన్ ఇవ్వలేదు. గుర్తింపు లేని కాలేజీలో చదివితే రేపు విద్యార్థుల సర్టిఫికెట్లు విలువే ఉంటుందని తల్లిదండ్రులు లబోదివో అంటారు. ఈ యొక్క ది నానో పేరును ది నానో పేరుగా మార్చుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా పిల్లల కాడ లక్షలు గుంజుకొని 300 మందిని ఇరుకు గదులలో పెట్టి, ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఏం లేకుండా, మరి రేపు వీళ్ళు చదువుకుంటే సర్టిఫికెట్లు దేనికి పనికొస్తాయని ఈ యొక్క పేరెంట్స్ ఇక్కడ లబోదిబోం అంటారు ఈ కాలేజీ. ఈ ఘోర అక్రమాలపై స్థానిక ప్రజలు, బాధితులు బడంగపేట సర్కిల్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు చేసిండ్రు. సమ్మయ్య సార్, దినేష్ గారు, మీరు ఇప్పటికైనా మీ యాక్షన్ స్టార్ట్ చేయకపోతే మాత్రం మీకు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఎప్పుడైతే అధికారులు ఫిర్యాదులు వచ్చినాక కూడా స్పందించకపోతే, విచారణ చేయకపోతే మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. వాటికి కొన్ని చట్టాలు ఉన్నాయి, చదువుకోండి. ఇది సీరియస్ మ్యాటర్. సమ్మయ్య గారు, దినేష్ గారు, మీరు ఇమ్మీడియట్లీ ఈ కాలేజీని క్లోజ్ చేయండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే 400 గజాల్లో 300 మందితోటి ఇరుకు గదులల్లా ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, కమర్షియల్ స్పేసు ఏ విధంగా ఇచ్చిండ్రో అడిగితే అందరికి చెమటలు పడతాయి. అందుకని తొందరగా మీరిద్దరు కలిసి ఇంటర్ బోర్డు కూడా ఇమ్మీడియట్లీ దీనికి లాక్ చేయాలి. సదరు అధికారులు అక్రమార్కులకు సింహాసనం వేసి కూర్చోబెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ముడుపుల మత్తులో జోగుతూ అక్రమ కట్టడాల యాజమాన్యానికి పరోక్షంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఎవరైతే అధికారులు అక్రమంగా నడిపించేటువంటి వాళ్ళ దగ్గర మరి ఇంతో అంతో పుచ్చుకొని మరి వాళ్ళకి యథేచ్ఛగా వాళ్ళ యొక్క దందా నడుపుతున్నటువంటి దానికి వీళ్ళు చూస్తూ ఉన్నట్టు పోతున్నటువంటిది కనిపిస్తుంది. మరి ఈ తీరుపై స్థానికులు మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. ఏదో ఒకరోజు మాత్రము వాళ్ళు మీ ఎమ్మడి పడతారు. మరి ఈ అధికారులు మాత్రం అండ చూసుకొని కాలేజీ యాజమాన్యం ఇంతలా రెచ్చిపోతుందని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. వీళ్ళకి ఎందుకింత ధైర్యం ఉంది కాలేజీ నడిపించేటువంటి యాజమాన్యానికంటే మీ అండదండలు ఉన్నాయి. ఎవరు అండదండలు? ఇంటర్మీడియట్ బోర్డు, మున్సిపల్ అధికారులు. మీరందరినీ చూసుకొని ఈ కాలేజీలు రెచ్చిపోయి ఎవరు కంప్లైంట్ చేసినా, ఎవరు అడిగినా లెక్క చేయకుండా యథేచ్ఛగా లక్షలు దండుకొని వందలాది మంది జీవితాలను నల్ల పణంగా పెట్టి
వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలను నాశనం చేస్తూ అందులో చదివిన వాళ్ళ సర్టిఫికెట్ దేనికి పనికిరాదు. ఇకనైనా తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇలాంటి కాలేజీలలో మీ పిల్లలను చేర్చి వాళ్ళ జీవితాలను మరి ఆగం చేయకండి. నిబంధనల ఉల్లంఘన, చట్టపరమైన చర్యలు, అనుమతులు లేని విద్యా సంస్థల అక్రమాలపై కఠిన చట్టాలను ప్రయోగించాల్సిన అవసరం ఉంది. అందించిన సమాచారం ప్రకారం బాధ్యులపై కింది సెక్షన్ల కింద చర్యలు తీసుకోవడానికి పూర్తి శాసనపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ అధికారులు ఉన్నారో ఈ కంప్లైంట్లు వచ్చినాక వీటిని పట్టించుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా తీసుకుంటారో చట్టాలు చెప్తా వినండి. అధికారులారా, మున్సిపల్ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు, మీకే ఈ చట్టాలు ఎట్లా వర్తిస్తాయో చెప్తా. ఎందుకంటే మీరు పట్టించుకుంటలే. ఈ దొంగ కాలేజీలు నడుస్తుంటే, అక్రమంగా నడిపిస్తుంటే మీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మీ మీద క్రిమినల్ చర్యలు ఎట్లుంటాయో ఏ సెక్షన్లు ఉన్నాయో ఇక్కడ ఉంటాం. తెలంగాణ విద్యా చట్టం 1982లోని సెక్షను 2021 దీని ప్రకారం గుర్తింపు లేని విద్యా సంస్థలను సీజ్ చేసి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించవాలి. ఇలాంటి పర్మిషన్ లేని స్కూళ్లను మీరు 1982లోని విద్యా చట్టం ప్రకారము పర్మిషన్ లేకుండా స్కూల్ కాలేజీలు నడిపితే నోటీసులు ఇచ్చి వాటిని సీజ్ చేయాలి. మీరు చేయలే కాబట్టి, మీ నిర్లక్ష్యం ఉంది కాబట్టి మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. అది ఎట్లనో మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 2019 భవన నిర్మాణ ఉల్లంఘనపై ఈ చట్టం కింద తక్షణమే కూల్చివేత చర్యలు వీలు చేపట్టాలి. ఇంటర్మీడియట్ బోర్డు ఏమో సీజ్ చేయాలి, వీళ్ళేమో కూల్చివేయాలి. ఈ రెండు డిపార్ట్మెంట్లు చేయకపోవడం వల్ల మళ్ళీ మూడోది ఉంది ఇంకడ అగ్నిమాపక చట్టం 1999 సెక్షన్ 1331 ఫైర్ ఎన్ఓసి లేని భవనాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఫైర్ సేఫ్టీ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు, మున్సిపల్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు, ఈ ముగ్గురు అలసత్వం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మీ మీద చర్యలు తీసుకునేటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 318/61 తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేసినందుకు క్రిమినల్ చీటింగ్ కుట్ర కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించాలి. ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఇట్లా పెట్టి ఈ పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి రంగురంగుల మోసాలతోటి వచ్చినటువంటి కాలేజీల మీద మరి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద మరి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మరి ఎక్కడ కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. స్థానిక ప్రజల డిమాండ్ ఏంటంటే ఇంటర్ బోర్డు, పోలీస్ శాఖ తక్షణమే రంగంలోకి దిగాలి. పోలీసులు, ఇంటర్ బోర్డు వెంటనే దిగి ఈ కాలేజీని సీజ్ చేయమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అడ్మిషన్ల పేరుతోటి ఇప్పటికే అందిన కాడికి దండుకున్న ఈ అక్రమ కాలేజీపై మున్సిపల్ ఉన్నతాధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు మరియు పోలీస్ శాఖ తక్షణమే క్రిమినల్ యాక్షన్ ప్రారంభించాలి. 300 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకముందే ది నానో అక్రమ క్యాంపస్ను సీజ్ చేయాలి. విద్యార్థులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలి. అలాగే అక్రమార్కులకు సపోర్ట్ చేసిన బడంగపేట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్లపై తక్షణమే శాఖాపరమైనటువంటి విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయాలని భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. ఇది తక్షణమే పోలీసులు చేయాల్సినటువంటి పని. ఇది విద్యార్థుల ప్రాణాలతో ఆడుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరిన్ని ఆధారాలతో మరి రేపటి కథనంలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది భారత్ శక్తి. ఇది మరి విద్యా దోపిడీ ఏ విధంగా ఉందనేది మరి మీరు ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఇది చూడ్రి, ఈ నానో కాలేజీ ఈ విధంగా దోపిడీ చేస్తూ మరి ప్రజల జీవితాలతోటి, పిల్లల జీవితాలతోని సర్వనాశనం చేస్తున్నటువంటి ద నానో కాలేజీ బడంగపేటలో ఉన్నటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్ క్యాంపస్లకు సంబంధించినటువంటి అక్రమ కాలేజీలను వెంటనే పోలీసు అధికారులు మరియు ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు, మున్సిపల్ శాఖ వీళ్ళందరూ సంయుక్తంగా విచారణ చేసి వాటిని, విచారణ ఏం లేదు, అవి దొంగ కాలేజీలే, వెంటనే సీజ్ చేయండి. ఆ పిల్లల్ని కాపాడి ఆ 300 మందిని వేరే కాలేజీలకు ఆల్టర్నేట్గా చూపించేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే మాత్రం ప్రజలు మాత్రం తిరగబడి మీ వెంట పడతారు. మరి ఇలాంటి అక్రమంగా నడిచేటువంటి కాలేజీల మీద ఉక్కుమాదం మోపాలి. ఇది రేవంత్ రెడ్డి వరకు చేరేందుకు ఈ వీడియోని అందరు కూడా షేర్ చేయండి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రికి చేరాలి ఈ వీడియో. ఇది చూసిన తర్వాతనైనా అధికారులపైన మరి యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తారా? ఇలాంటి అక్రమ స్కూళ్ళు, కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి లేకుండా పోవాలి తెలంగాణ రాష్ట్రంలోని అందరం కోరుకుందాము. ఇలాంటి
జీవితాలతోటి ఆడేటువంటి ఎలాంటి పర్మిషన్ లేని స్కూళ్ళు కాలేజీలను భూస్థాపితం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కావున ఈ వీడియోను అందరికి చేరవేయండి, వీడియోను చివరి వరకు చూడండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.